హాయ్ నమస్తే వెల్కమ్ టు నేహా మమ్మ ఛానల్. నేనైతే సండే మటన్ వండానండి. మటన్కి కావలసినవి రుచికి సరిపడా కారము, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ పోసుకొని మటన్ పీసెస్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత ఆ పీసెస్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మనకు కావలసినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, మెంతం కూర, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ సిద్ధం చేసుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకొని సరిపడంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, మెంతం కూర వేసి ఒకసారి నూనెలో అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము మటన్ ముక్కలకు కలిపి పెట్టుకునే అన్ని ఆయిల్లో వేసి పైనుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో మటన్ అంతా ఉడికిన తర్వాత ఒక చెంబు వాటర్ పోసుకోవాలి. నేనైతే కుక్కర్ యూజ్ చేయనండి. కుక్కర్లో వేస్తే టేస్టీగా ఉండదని చెప్తారు. ఒక అరగంట సేపు అలా మటన్ని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మటన్ ముక్క ఉడికిందో లేదో చూడడానికి ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని ఒక పీస్ అందులో వేసి చూసుకోవాలి. మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని ధనియాల పొడి వేసుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. నా మటన్ మెంతం కూర కర్రీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.